కాంగ్రెస్ పార్టీలో చేరారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. సిటీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేకే కూడా ఇవాళే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను సోనియా గాంధీ సమక్షంలోనే పార్టీలో చేరతానని నిన్న సీఎంతో చెప్పారు కేకే. దీనిపై స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినిస్టర్స్ క్వార్టర్స్ లో అనుచరులు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వారితో చర్చించే కాంగ్రెస్ లో ఎప్పుడు చేరాలనే దానిపై నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. అదేవిధంగా మరి కాసేపట్లో కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిన్న దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు కూడా కడియం శ్రీహరి నివాసానికి వెళ్ళి మంత్రాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఆయన అనుచరులతో కావచ్చు, క్యాడర్తో ఒకసారి చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్లోని కడియం నివాసంలో ఆయన ఉంటున్న క్వార్టర్స్లో కాంగ్రెస్ సంబంధించిన చేరిక పైన ఆయన అనుచరులతో ఉదయం నుంచి వెళ్ళి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా సముచిత గౌరవం, ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు ఆయన అనుచరులతోని మంతనాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది ఆయన అనుచరులు, కడియం కావ్య కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇక ఉదయమే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆదిలాబాద్ సంబంధించి నేతలతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అదేవిధంగా పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వంశీకృష్ణ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే మంతనాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆయనే ఏఐసీసీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీపాదాస్ మున్షి కూడా ఏఐసీసీ నేతలతోని నిన్న నుంచి మంతనాలు కొనసాగిస్తున్నారు. రేపు ఢిల్లీలో సిఈసి సమావేశం ఉంది కాబట్టి ఏమైనా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అపాయింట్మెంట్ సోనియా గాంధీ ఇచ్చినట్లయితే కేశవరావును ఢిల్లీకి తీసుకెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించే ప్రయత్నం చేశారు. లేదంటే ఇక్కడనే స్టేట్లోనే ఆయనను జైనింగ్ చేసుకోండి అని ఏఐసీసీ కావచ్చు, సోనియా గాంధీ ఏమైనా ఆదేశాలు జారీ చేసినట్లయితే ఇవాళ సాయంత్రం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పే అవకాశం ఉంది. సో చూడాల్సి ఉంది. ఆయనకైతే ఇంపార్టెన్స్ సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ కండువా కప్పితే బాగుంటుందని. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ మెంబర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. సో ఆయన గౌరవానికి మరింత పెంచేలాగా చేరిక ఉంటే బాగుంటుందని ఆయన కోరడంతో ఆయన చేరిక పైన కొద్దిగా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ చేరికను పెద్ద ఎత్తున చేపట్టాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపడంతో వచ్చే నెల ఏప్రిల్ 6వ తారీఖున తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ, జనజాతర సభలోనే ఆ చేరికలు ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితిని కొడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కూడా చిక్కులో పడింది. ఒకవైపు కవిత కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయింది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారు. సో ఆ చేరికను పెద్ద ఎత్తున ఒకేసారి చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. తుక్కుగూడ వేదికగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన నేతలను చేర్చుకోవాలని అయితే చూస్తున్న పరిస్థితిని కొడుతుంది.
సో ఇవాళ అయితే కడెం కావ్య, కడెం శ్రీహరి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే చేరారు. దాంతోపాటు పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రిక.